నమస్తే. దిస్ ఇస్ శౌర్య. గతంలో ఒక కేస్ చూసాం మనము. ఇద్దరు ప్రేమించుకున్న జంట అబ్బాయికి హెచ్ఐవి ఉండడము, బలవంతంగా ప్రియురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వడము, అలాగే పెళ్ళికి కూడా పెద్దలు ఒప్పుకున్నారు. బట్ ఆ రోజున్న సిచ్యువేషన్ ఈ రోజు లేదు. అసలు ఏం జరిగింది ఈ కేసులోని? ఇప్పుడు ఆ అమ్మాయి గాని, అబ్బాయి గాని పరిస్థితి ఏంటి? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అప్పుడే మనం చాలా బాధపడ్డాం. అసలు బలవంతంగా ఇచ్చారా, లేకపోతే యాక్సెప్టెన్సీతోనా ఇంజెక్షన్ ఇచ్చాడా, ఏంటి అనేది అప్పుడు మనకు ఒక సస్పెన్స్ గా ఉండిపోయింది. బట్ ఈ రోజు చూసుకుంటే అమ్మాయి మృతి చెందినట్లుగా తెలుస్తుంది. సో అంటే ఆ డిసీజ్ తోనే ఏమైనా సఫర్ అయిందా, లేకపోతే అవమానాలతోనా, ఏ రకంగా మనం అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని నిర్ధారించుకోవచ్చు? ఈ మధ్య కాలంలో అంటే రాజు వెడ్స్ రాంబాయ్ అనే సినిమా వచ్చింది. దాంట్లో కొత్త ముగింపు ఉంది. అంటే తండ్రి కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వడం అనేది దాంట్లో ఒక షాకింగ్ ముగింపుగా చెప్పుకోవచ్చు. అది అందరూ కూడా ఆశ్చర్యపోయారు కూడా. కాకపోతే అది జరిగిన సంఘటన తెలంగాణలో అలాంటిది జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో రివెంజ్ కూడా కొత్త పొంతలు తొక్కుతుంది, కొత్త పద్ధతులు. సో వీళ్ళ ఆ రివెంజ్ లో హెచ్ఐవి ఇంజెక్షన్లు ఇవ్వడం, నిజానికి హెచ్ఐవి ఇంతకు ముందు అంత భయంకరంగా ఏం కాదు కానీ ఒక ట్యాబు ఉంటది. ఎయిడ్స్ వచ్చిందంటే జనం అంతా కూడా వాళ్ళని హీనంగా చూడడం, దూరం పెట్టడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకొని చాలా మంది ఈ మధ్య హెచ్ఐవి ఇంజెక్షన్లు ఇచ్చేయడం, తమ ఎనిమీస్కి కానీ తమకు నచ్చని వాళ్ళకి కానీ ఇచ్చడం జరుగుతుంది. ఆ మధ్య కూడా కర్నూలులో మనం చెప్పుకున్నాం కూడా. డాక్టర్ కరుణాకర్ అని ఒక డాక్టర్ ఉన్నాడు. అతను ఒక అమ్మాయిని లవ్ చేశాడు, నర్సుని. ఆ తర్వాత నర్సుని కాకుండా ఇంకొక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. దాంతో ఈ నర్సు అతని మీద పగబట్టి తను పెళ్లి చేసుకున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆటోలో ఆమె స్కూటీలో వెళ్తుంటే వీళ్ళు గుద్ది ఆమెను ఆటోలో ఎక్కిస్తున్నట్టుగా డ్రామా చేసి ఒక నలుగురు ఆమెకి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చారు. దాంతో ఆమె కేకలేసింది. దాని తర్వాత వీళ్ళు అరెస్ట్ చేశారు. ఆమె డాక్టర్ కాబట్టి ఇమీడియట్ గా వెళ్ళి దానికి విరుగుడు యాంటీడోస్ వేసుకున్నారు. సో అది అప్పుడు షాక్ అయ్యారు. అంటే ఇది ఎప్పుడు మనం వినలేదు ఇలాంటిది. భయంకరంగా ఉన్నాయి. సో టక్కని చనిపోతే పర్లేదు కానీ ఎవరో మనకి వచ్చి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేస్తే మనం హెచ్ఐవితో బాధపడాలి, ఇంకా ఇంటిల్లిపాది మన మీద డిపెండ్ అయిన. ఇప్పుడు ఆమె పిల్లలు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్, అందరూ రూయిన్ అయిపోతున్నారు ఫ్యామిలీని. సో అలాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మన హైదరాబాద్ లో మేడ్చల్ జిల్లాలో పోచారం దగ్గర ఐటీ కారిడార్ ఉంటది. అక్కడ రాజీవ్ గృహకల్ప అన్నోజిగూడలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీ మనోహర్ అబ్బాయి పేరు, వాళ్ళ నాన్న అమ్మ. వాళ్ళ నాన్నకి ఎయిడ్స్ వచ్చింది. వాళ్ళ నాన్న చనిపోయాడు ఈ మధ్యకాలంలో. వాళ్ళ అమ్మకు కూడా ఎయిడ్స్. అయితే వాళ్ళు బావమరుదులు అవుతారు. రమణి అనే అమ్మాయి వాళ్ళది నేటివ్ ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అయితే ఇక్కడ ఎదిలాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. సో వీళ్ళిద్దరికి పెళ్లి కుదిరింది. వీళ్ళిద్దరు లవ్ కూడా చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, బావమరుదులు కాబట్టి పెళ్లి కుదిరింది. పెళ్లి కుదిరినాక వీళ్ళ నాన్న చనిపోవడం, వీళ్ళ అమ్మకు కూడా ఎయిడ్స్ ఉందని తెలియడంతో ఈ అమ్మాయిల నాన్న, ఈ రమణి వాళ్ళ నాన్న, ఆ అబ్బాయికి కూడా టెస్ట్ చేద్దాము, మళ్ళీ పెళ్లి అయితే కష్టం కదా అని. అప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయింది. నిశ్చితార్థం అయినాక వాళ్ళు టెస్ట్ చేశారు. ఈ అబ్బాయికి టెస్ట్ చేస్తే ఈ అబ్బాయికి ఎయిడ్స్ ఉందని తెలిసింది. హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. దాంతో హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన అబ్బాయికి ఎవరైనా చూస్తూ అమ్మాయిని ఇవ్వలేరు. ఆ అమ్మాయి కూడా వద్దనుకున్నది. తెలియదు కదా నాకు తెలియదు కాబట్టి లవ్ చేశాను. ఇప్పుడు నేను హెచ్ఐవి పేషెంట్ తో నేను లైఫ్ లాంగ్ ఉండలేను, పిల్లల్ని కనుక్కోలేను అనేది అమ్మాయి కూడా వద్దనుకున్నది. ఇంట్లో వాళ్ళు కూడా గట్టిగానే చెప్పారు. దాంతో అబ్బాయికి చెప్పేశారు, ఇట్లా సిచ్యువేషన్ ఇది కాబట్టి నీకు ఎయిడ్స్ ఉంది కాబట్టి. కానీ అతను ఆల్రెడీ అమ్మాయితో ఫుల్గా అటాచ్ అయిపోయాడు. రోజు ఫోన్లు, తిరగడాలు ఇవన్నీ అటాచ్ అయిపోయాడు అతను. ఆ అమ్మాయిని వదులుకోలేని పరిస్థితి. రెండోది తనకి ఎయిడ్స్ ఉందనేసరికి ఇంకా కూడా ఎవరో ఒకరు కావాలనిపిస్తుంది తోడు. లోన్లీగా వాళ్ళ నాన్న ఎయిడ్స్ చనిపోయాడు. మేబీ అబ్బాయికి ఆ సోషల్ ఐసోలేషన్ కూడా ఉంటుంది. ఆ టైంలో తన మీద ప్రేమ చూపిస్తున్న ఒక అమ్మాయి తనతో ఉంటే బాగుంటుందని అతను అనుకొని ఉండొచ్చు. అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది అంతా కరెక్టే కావచ్చు. కానీ అక్కడితో ఆగకుండా అతను ఏం చేశాడంటే, నాకు దక్కలేదు కాబట్టి అతనేమనుకున్నా అంటే ఈ అమ్మాయికి కూడా ఎయిడ్స్ ఇచ్చేస్తే చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు అన్న యాంగిల్లోకి అతను వెళ్ళాడు. అతని పర్సెప్షన్ అది. సో దాంతో అతను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎవరు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి
ఫస్ట్ డిస్కషన్ పెట్టాడు. ఇట్లా నన్ను ఎందుకు చేసుకోవు, నువ్వు ఎన్నో మనం మాట్లాడుకున్నాం, ఎన్నో కళ్ళగన్నాము, ఇప్పుడు నువ్వు చేయకపోతే ఎలాగా, నాకు ఎయిడ్స్ అయితే ఏంటి, ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు పెద్ద విషయం కాదు, అది ఏదో మాట్లాడాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. దాంతో ఇతను ఇంకా అతనికి అర్థమైపోయింది ఇది జరగదు, ఇది ఒకటే మార్గం అని. అతను ఆల్రెడీ ఎయిడ్స్ ఉన్న బ్లడ్ తీసుకెళ్ళాడు, హెచ్ఐవి బ్లడ్, తన బ్లడ్ని తీసుకొని ఆ అమ్మాయికి బలవంతంగా ఎక్కించాడు. అయితే ఎక్కిచ్చేసి వెళ్ళిపోయాడు. అమ్మాయి భయపడిపోయింది. అయితే ఇది ఇంట్లో చెప్తే మళ్ళీ ఇంట్లో అసలు వాడిని ఎందుకు రానిచ్చావు ఇవన్నీ అంటారేమో అని ఆ అమ్మాయి ఏం చేసింది, చెప్పకుండా ఉండిపోయింది. కానీ అమ్మాయికి ఫీవర్ రావడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి కానీ ముందే అప్పుడే చెప్పి ఇమ్మీడియట్ గా వెళ్ళి యాంటీడోస్ తీసుకొని చేసుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా ఆలోచిస్తారనేది మనం చెప్పలేము ఆ టైంలో. అమ్మాయికి మరి ఏమనుకున్నదో ఇంట్లో చెప్పలేదు. సో ఫీవర్ వస్తా ఉంటే తీసుకెళ్తే అక్కడ ఏదో ఇంజెక్షన్ వేసిన ఇది కనపడింది డాక్టర్కి. ఎందుకంటే ఇతను ఫోర్స్ వేసాడు కదా, గాయం లాగా కనపడింది. ఏమైంది, ఇంజెక్షన్ ఏమిచ్చారు అది ఇదని డాక్టర్ అడిగారు. ఈ అమ్మాయి నీళ్లు నములుతుంది. దాంతో తల్లిదండ్రులు కూడా గట్టిగా అడిగేసరికి ఇంకప్పుడు ఏడుస్తూ అమ్మాయి మొత్తం చెప్పింది. సో దాంతో వీళ్ళు తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు. ఆ మనోహర్ని అరెస్ట్ చేశారు, అబ్బాయిని జైల్లో కూడా పెట్టారు. అయితే ఈ అమ్మాయి కొంత ఎయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకునింది. నిన్న ఇంటికి వచ్చి ఎవరు లేని టైంలో ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. సో అంటే ఆ అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు వేరే పెళ్లి కాదు, ఇతంతో కూడా ఇంకా అయ్యే పరిస్థితి లేదు. అతను జైలుకి వెళ్ళిపోయాడు, తను ఎయిడ్స్తో, అమ్మాయికి ఎయిడ్స్తో, అదే అంటే మనకి మెడికల్ పొజిషన్ అయితే తెలీదు. అమ్మాయికి నిజంగానే హెచ్ఐవి పాజిటివ్ వచ్చేసిందా, బ్లడ్లోకి వెళ్ళిపోయి ఇదైందా, మరి డాక్టర్లు ఏం చెప్పారు, అమ్మాయికి అది కూడా హోప్ పోయిందా తెలియదు. సో హోప్ పోయి ఉంటది, లైఫ్ అంతా చీకటిగా అనిపిస్తుంటది. నిజానికి అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే అమ్మాయికి ఎంతో ఫ్యూచర్ ఉంది, ఈజీగా జాబ్ వచ్చుంటది, మంచిగా సెటిల్ అయ్యేది. చాలా బాధ అనిపించింది సార్ ఫోటో చూడంగానే, చాలా ఇన్నోసెంట్ గా ఉంది. సో దాంతో అమ్మాయి తనకి ఇది ఒకటే మార్గం అనేది డిసైడ్ అయిపోయింది. సో ఇప్పుడు అతనేమో జైల్లో ఉన్నాడు, అతనికి ఆల్రెడీ ఎయిడ్స్ ఉంది. జైల్లో కూడా అతన్ని చాలా హీనంగా చూస్తారు. ఎందుకంటే ఎయిడ్స్ పేషెంట్ కాబట్టి అందరూ భయపడతారు, అతనితో ఎవరు తాకరు. అక్కడ కూడా తన ఐసోలేషన్ అనుభవించాలి జైల్లో కూడా. అతనికి సపరేట్ సెల్ పెడతారు, అతని దగ్గరికి ఎవరు పోవడానికి గార్డులు కానీ వీళ్ళు కూడా పోతారు, ఎంతైనా అక్కడ ఇదిగా ఉంటది, దూరం పెడతారు. సో అతను పరిస్థితి నరకమే. ఈ వీళ్ళ ఫ్యామిలీ కూతుర్ని ఎంతో అల్లారమూతుగా పెంచుకొని బీటెక్ చదివించి ఎన్నో కళ్ళగన్న వీళ్ళ ఫ్యామిలీది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాటిలో ఉండదు. మెయిన్గా నిశ్చితార్థం వరకు ఎందుకు వెళ్ళారు, ముందే ఎందుకు అబ్బాయి టెస్ట్ చేయించలేదు, రెండోది ఈ వీళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం వచ్చే వరకు వాళ్ళు ఎందుకు గమ్మునున్నారు. మామూలుగా అయితే అరేంజ్డ్ మ్యారేజెస్ లో ముందుగా తల్లిదండ్రుల అనుమతి లేకుండా అమ్మాయిల్ని వదలరు మాట్లాడుకోవడానికి. ఎందుకంటే ఏమన్నా జరగచ్చు, పెళ్ళే వరకు కొంత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో మోడర్నిటీ పెరిగినాక అమ్మాయిలకు కూడా ఇండిపెండెన్స్ వచ్చేసింది, ఎవరు ఏమీ వినట్లేదు. సో అలాగా ఒక క్లోజ్నెస్ వచ్చేసినాక విడిపోవాలని ఒక కష్టం అయిపోతాం, అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయినాక వదలాలనిపించదు. మనం అనుకుంటాం లాజికల్ గా వాడికి ఎయిడ్స్ ఉన్నప్పుడు వాడు ఎలా అనుకుంటాడు, కానీ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఇంక వేరే వాళ్ళు ఎయిడ్స్ ఉందని తెలిసినాక ఇంకెవరు కూడా అతన్ని లవ్ చేయరు, ఇంకెవరు అతను పెళ్లి చేసుకోరు. సో వీళ్ళకైతే ఆల్రెడీ అమ్మాయి క్లోజ్ అయింది కాబట్టి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. మామూలుగా క్యాన్సర్ లాంటివి ఉంటే పెళ్లి చేసుకునే వాళ్ళు కేసులు ఉన్నాయి, లవ్ స్టోరీ. ఈవెన్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న కేసులు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఇంటర్నల్ గా ఎలా జరిగింది అనేది తెలీదు, ఎలా డీల్ చేశారు వాళ్ళ వైపు నుంచి ఏం జరిగింది తెలీదు. సో మొత్తానికి ఒక ఇద్దరి అబ్బాయి జీవితం విషాదంగా మారిపోయింది. ఈ అమ్మాయి వీళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ కూడా విషాదంగా. అంటే మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ ని మనం ఎలా పరిష్కరిస్తున్నాం, ఫేస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు కానీ ముందు సైకాలజిస్ట్ కలిసి కొంత వెళ్ళుండి, కొంత ఉమెన్ ఆర్గనైజేషన్ కలిసి ఉంటే వాళ్ళు ఆబ్జెక్టివ్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేసి ఉండొచ్చు. అమ్మాయి కూడా ఇమీడియట్ గా ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే అమ్మాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళి ఉంటే ఇప్పుడు ఆ డాక్టర్ వైఫ్ లాగా
అమ్మాయికి కూడా సేవ్ అయింది అది. ఇప్పుడు వాళ్ళకి ఇవి కూడా ఉన్నాయి సార్, ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చాలా ఎన్జిఓస్ ఎయిడ్స్ మీద పనిచేసే ఎన్జిఓస్ బోల్డ్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది హెచ్ఐవి మీద, అవగాహన రావట్లేదు ఎవరికి. అవును. ఏదైనా బ్యాడ్ న్యూస్. థ్యాంక్ యూ సార్.